హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నేచర్ బై హరిని. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ప్రజెంట్ జమ్మూలో ఉన్నాను అనమాట. జమ్మూ నుంచి పెహల్గావ్కు అయితే బయలుదేరుతున్నాను. ఈ జర్నీని అయితే వీడియో చూడండి. ఇది పార్ట్ 3 అనుకోండి. పార్ట్ 2 వచ్చేసి ఢిల్లీ నుంచి జమ్మూకి వచ్చే జర్నీ అయితే పెట్టాను. అది చూడని వాళ్ళైతే చూసేయండి. నా వెనకాల ఉంది జమ్మూ రైల్వే స్టేషన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు జర్నీ అయితే మనది మొదలవుతుంది. క్యాబా బస్ అనేది ఇంకా డిసైడ్ కాలేదు. ఇప్పుడు వచ్చేసి మనం వెళ్దాం. సిమ్ అయితే తీసుకున్నాము. బిఎస్ఎన్ఎల్ అనమాట. 200 రూపాయలు పడింది. సిన్న ఒక్కడే వేసుకున్నాడు, నేను వేసుకోలేదు. ఒక సిమ్ సరిపోతుందని ఇద్దరికి. అర్ధ గంటలో యాక్టివేషన్ అవుతుందని చెప్పారు అనమాట. ఇక్కడనే ఉన్నాం. అదే సిమ్ యాక్టివేషన్ అయిన తర్వాత ఫోన్ చేసి మేము బయటికి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇదే ప్రజెంట్ ఇక్కడే రెస్ట్ తీసుకుంటున్నాం. మేము ఆర్ఎఫ్ఐ కార్డు తీసుకొనేసి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. ఎందుకంటే లోపల ఉంచడం లేదు, ఎక్కువసేపు బయట పోయి ఉండండి అంటున్నారు. అటు సైడ్ ఎక్కడైనా కూర్చుంటాం. కైవా రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసినాము. మా అన్న వాళ్ళు అయితే వచ్చారనమాట. ఆర్కే అన్న, ప్రదీప్ అన్న వచ్చారు. వీళ్ళు ఫ్లైట్లో దిగారనమాట. ఇప్పుడు కలుసుకున్నాం ఇక్కడ ఆర్ఎఫ్ఐ కార్డు కాడ. వచ్చేసి మనం క్యాబ్ తీసుకొని రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి మా వాళ్ళని మేము కలుసుకున్నాం. ఇప్పుడైతే వచ్చేసి క్యాబ్లో వెళ్దామని అనుకున్నాం. అందరం 5 మంది. ఓకే, ఇప్పుడైతే క్యాబ్ దగ్గరికి వెళ్ళినాక వీడియో ఇస్తా. ఇదే జమ్మూ అనమాట. బస్సు చూపించాలి కదా. ఒక ట్రైపాడ్ కొనుక్కో. గైస్, వీళ్ళు బస్సు కోసం, ఒకవేళ క్యాబ్ లేకుంటే బస్సు కోసం వెళ్ళడానికి టోకన్ కోసం చూడండి. అదే క్యాబ్ అయితే వెళ్ళిపోవచ్చు. మేము క్యాబ్ కాబట్టి వాళ్ళంతా బస్సు కోసం బస్సు టికెట్ తీసుకొని వెళ్ళాలి. వీళ్ళంతా అది కూడా అనుకోండి, ఆ సైడ్ కూడా వీళ్ళంతా బస్సు టోకన్స్ కోసం ఉన్నారన్నమాట. బస్ టికెట్ కోసం అంటే అది ఆర్మీ వెహికల్స్తో పాటు వెళ్ళాలన్నమాట. ప్రొటెక్షన్తో పాటు. మాకేం ప్రొటెక్షన్ లేదు. ఓన్ రిస్క్ మీద క్యాబ్ తీసుకొని వెళ్తున్నాం. ఇదే అనుకుంటా క్యాబు. ఎంత మాట అన్నారో వీళ్ళు మనకు తెలియదు. ఈ వెహికల్లో వెళ్తున్నాం మేము. మేము జమ్మూ రైల్వే స్టేషన్ నుంచి క్యాబ్ తీసుకొని పెహల్గావ్కి అయితే వెళ్తున్నాం, బేస్ క్యాంప్కి. టన్నల్ వస్తుంది. చూడండి, టన్నల్ అయిపోయింది. మంచి వ్యూ ఉంది అక్కడ మాట. కొండలు, కోనలు, చాలా మంచి వ్యూ చూడండి. కొండలు, అక్కడ కూడా మళ్ళీ టన్నల్ వస్తుంది. చిన్న టన్నల్ ఇది. మంచి వ్యూ ఉంది. మంచి వ్యూ పాయింట్ ఉంది ఇక్కడ. హలో, టన్నల్స్ బాగానే ఉన్నాయి. లొకేషన్ కూడా ఏదో కొత్తగా ఉంది. మనకెళ్ళి ఉండదు, అంత ఉండదు అనమాట. మనం జమ్మూ నుంచి పెహల్గావ్ వెళ్ళే రూట్ అనమాట. ఇది బాగానే ఉంది రూటు. టన్నల్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి కదా. ఘాట్ రోడ్ అనమాట ఇది. ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకున్నాం.
మంచి వ్యూ పాయింట్ ఉంది. చిన్న వామిటింగ్ చేసుకుంటున్నాడు, అందుకు ఆగామన్నమాట. కక్కుతున్నాడు బాగా. కానీ అద్దా చిన్న అద్దా వెనకాల ఉన్నాడు, కక్కుతున్నాడు. దగ్గర జమ్మూ నుంచి 6 గంటల జర్నీ చూపిస్తుంది అది కూడా. కానీ మనం 6 గంటల్లో వెళ్ళాం, మినిమం 7 గంటలు జర్నీ పడుతుంది. మొత్తం 270 కిలోమీటర్ల ఎన్ని కిలోమీటర్లు ఉందినా 250 కిలోమీటర్లు ఉంది. 7 గంటల జర్నీ. మొత్తం ఘాట్ సెక్షన్స్ ఉన్నాయి. మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయన్నమాట. అక్కడ చూడండి, మొత్తం మేఘం కొండకు ఆనుకొని ఉంది. మేము రెస్ట్ తీసుకున్నాం మంచిగా. ఇల్లులు చూడండి, కొండల మీద కట్టుకున్నారు వీళ్ళు. గాయస్ మేము తిన్నికి వెళ్ళి దిగాము. ఇక్కడ పైకి వెళ్తున్నాం. మంచి ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. ఏం పొడి వేయండి మంచి. ఇక వచ్చినాం. ఏం ఆర్డర్ చేస్తారు మా వాళ్ళు, వాళ్ళకే తెలియాలి. అన్న జీరా రైస్ చెప్పినాడు, మేము 2 బటరు తిని మేము బయటకు వచ్చామన్నమాట. నా ఎదురుగా వ్యూ చూడండి, కొండల మీద ఇల్లు చాలా బాగుంది. అంటే అంత ఎత్తుకు ఇల్లు ఎట్లా కట్టుకుంటారో అయితే నాకైతే అర్థమే కాలేదు. మీకు అర్థమైతే కామెంట్ చేయండి. ఇప్పుడే మేము రోటీ తిన్నాము అన్నమాట, 2 రోటీలు. ఓకే, పర్వాలేదు అనిపించింది, బెటర్. అది శనగల కూర అయితే మర్చిపోలేకపోతున్నాం. అసలు ఏందో ఎప్పుడు తినలేదు నేను శనగల కూర. ఇక్కడ చూడండి వెదర్, అక్కడ నుంచి తిప్పుతాను. వెదర్ చూడండి అసలు ఎట్లుందంటే అట్లుంది వెదరు. అంత బాగుంది చూడండి వెదరు, క్లైమేట్. చిన్న చూడండి అక్కడ కూర్చున్నాడు ఆర్కన్నా. ఇప్పుడు ఒక టన్నల్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇదే పెద్ద టన్నల్ అంట. ఏం పేరునా దీని పేరు? ఎక్సలెంట్ టన్నల్. టన్నల్ చల్లగా ఉంది. టన్నల్లో ఇదే పెద్ద టన్నల్ అంట. లైట్లు లేవు. ఎక్సలెంట్ టన్నల్. జమ్మూ నుంచి దగ్గర దగ్గర 110 కిలోమీటర్లు ఉంది ఈ టన్నల్. పెద్ద టన్నల్ అంట. అసలు లైట్లు వస్తున్నాయి. బాగా కనబడుతుంది అనమాట. మనోడు ఒక 90లో స్పీడ్లో వెళ్తున్నాడు. ఎక్సలెంట్ టన్నల్. ఎంతసేపు ఉంది స్వామి టన్నలు. దగ్గర దగ్గర ఈ టన్నల్ 10 కిలోమీటర్లు ఉందంటే కొండ లోపల వెళ్తున్నాం. బాగుంది టన్నల్.
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టర్నల్ అనమాట ఇది. దగ్గర దగ్గర 10 కిలోమీటర్లు ఉంది. వచ్చింది టన్నల్ అయిపోయింది. దగ్గర దగ్గర 10 కిలోమీటర్లు ఉంది. మంచి జర్నీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మొత్తం బాగుందంటే అంత బాగుంది. గంటన్నర సేపు నిద్రపోయినాను. లొకేషన్స్ కొన్ని చూడలేదు. ఇది ఒక టన్నల్ అనమాట. టన్నల్ అంట. ఇప్పుడు మేము అనంతనాగ్లో ఉన్నామన్నమాట. ఇక్కడ వరకు ఆర్మీ వాళ్ళు ఉన్నారు. చాలా సెక్యూరిటీ ఉంది. ఇక్కడనే చాలా మట్టు ఉగ్రవాదులు అటాక్ చేస్తుంటారు అంట అనంతనాగ్లో. ఎక్కడంటే ఇక్కడ ఆర్మీ వాళ్ళే ఉన్నారు. అడుగడుగున సందుకు అక్కడ ఒక 2 అంగళ్ళు దాటుతానే ఇద్దరైనా ఆర్మీ వాళ్ళు కనపడుతున్నారు అనంతనాగ్లో. ఒక పహల్గావ్ ఒక 50 కిలోమీటర్లు ఉంది అన్నమాట. ఇంకా గైస్ మేము పహల్గావ్కి అయితే ఎంటర్ అయినాము. ఒక 16 కిలోమీటర్లు అయితే మనం దిగాల్సిన స్టాప్ అయితే వస్తుందన్నమాట. పహల్గావ్ టోల్ గేట్ దగ్గరికి అయితే మనం రీచ్ అయినాం. ఇక్కడ నుంచి పహల్గావ్ 4 కిలోమీటర్లు అయితే ఉంది. ఈ టోల్ గేట్ ఇక్కడ లోకల్ వాళ్ళు ఏదో నడిపేలాగా ఉన్నారనమాట. 50 రూపాయలు అయితే తీసుకున్నారు టోల్ గేటు. పైన కొండ అనమాట. అంత ఓకే బాగానే ఉంది. కానీ ఇంకా పూర్తిగా మన యాత్ర అయితే స్టార్ట్ కాలేదు. మనం రేపు కాబట్టి యాత్ర స్టార్ట్ అయ్యేది. మనమైతే వేచి ఉండాలి అప్పటి వరకు. నాకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ చాలా ఎక్కువ ఉంటే ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అది సమస్య. శ్రీ అమర్నాథ్ బోర్డింగ్ వాళ్ళు మనకు ఇక్కడ వెల్కమ్ టు యాత్రిస్ అని బోర్డు పెట్టారు. ఇది ఓన్లీ చెకింగ్ అనుకుంటున్నా. వెళ్ళేంత వరకు మనకు తెలియదు. వెళ్దాం. బ్యాగ్ చెకింగ్ ఉంది. మన RFI కార్డ్స్ని అయితే అక్కడ స్కాన్ చేయాలన్నమాట. అది ఇక్కడ జరిగేది అనమాట. క్యూ దండిగానే ఉంది. చాలామంది కూడా వచ్చారనమాట. మా అన్న వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. నేనే వెనకాల ఉన్నాను. మొత్తంగా ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ చందన్వాడి దగ్గర ఒక పాయింట్ ఉంటుంది అనమాట, చెకింగ్ పాయింట్. నేనైతే లైన్లోకి అయితే వెళ్తున్నాను. అక్కడ చూడండి మీరు ఆర్కే అన్న ఫోటో, అంటే మా ఆర్కే అన్న ఫోటో కనబడుతుందంటే RFI కార్డ్స్ ఇక్కడ స్కాన్ చేయాలేమో. ఇక్కడనేమో RFI కార్డ్ ఆల్రెడీ స్కాన్ చేసినట్టున్నాడు ఆర్కే అన్న డీటెయిల్స్ అంతా. మన సినన్న డీటెయిల్స్ కూడా పడుతుంది. నేను చేస్తాను, నా డీటెయిల్స్ పడతాయి చూడండి. నా ఫోటో కూడా వచ్చింది. నా ఫోన్ నెంబర్, నా అడ్రస్ అంతా అక్కడ పడింది చూడండి స్క్రీన్ మీద. ఎవరైనా ఫోన్ నెంబర్ కాపీ చేసుకొని ఫోన్ చేయండి, చూద్దాం ఎవరైనా చేస్తారేమో. అక్కడనే ఉంది చూడండి. అక్కడ కొంచెం ఆపుకొని నా ఫోన్ నెంబర్ ఉంటుంది, పనిచేసే ఫోన్ నెంబరే చేయండి. లోపల నుంచి బయటికి వచ్చేస్తున్నా. ఇక్కడ నెక్స్ట్ మనం కారు తీసుకోవాలి. మొత్తం ఆర్మీ వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఆర్మీ వాళ్ళే. మేము ఆడ చెకింగ్ చేసుకున్నాం కదా, మా ఫోటో కనిపించింది. నా ఫోటో, ఆర్కే అన్న ఫోటో కూడా బాగా తీసినాయి. మేమైతే పహల్గావ్కి అయితే రీచ్ అయ్యాము అనమాట. రూమ్ కోసం అయితే చూస్తున్నాం. రూమ్లోకి వెళ్ళాక ఎండ్ చేసేస్తా వీడియో. హెలికాప్టర్ అన్నీ బాగా
హెలికాప్టర్ ఏమో వస్తుంది, పైన పోతానే. రూమ్ ఇటు సైడ్ తీసుకున్నాం, ఆన్లైన్లోనే బుకింగ్ ఏమో అయింది, ఫోన్ చేసి సైడ్ అన్న ఎంతకు. పెహల్గావ్లో మేము స్టే చేసిన రూమ్ అన్నమాట. మేము 5 మంది ఒకే రూమ్లో స్టే చేసాము. ఇది రూమ్ వచ్చేసి 2500 రూపాయలు పడింది మొత్తం 5 మందికి. ఇక్కడ ఫ్యాన్ లేదు, గమనించండి, అది చలి ఎక్కువ కాబట్టి ఫ్యాన్ ఉండదు. బాత్రూమ్ కూడా బాగానే ఉంది, ఇక్కడ మొత్తం ఎర్రలోనే ఉంది. ఇదే అనమాట గాయస్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. రేపు మళ్ళీ యాత్రలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.